మీ పదేళ్ళ లాస్ట్ 2 క్వశ్చన్స్ అండి. మీ విష్ణు గారు కంగ్రాట్స్. మీ కెరీర్లో ఎప్పుడు లేనన్ని ఓపెనింగ్స్ నేను చూసాం. ఈ ఓపెనింగ్స్లో ఈ నెంబర్స్ మీరు చెప్పకపోయినా దీని వెనకాల ప్రభాస్ ఇంపాక్ట్ అంతవరకు ఉంది ఈ ఓపెనింగ్స్ వరకు. 100%. 100%. ఐ బిలీవ్ దాట్. కొంతమంది డిబేట్ చేయొచ్చు కన్నప్ప సబ్జెక్ట్ అది ఇదని. ఐ హ్యావ్ నో ఈగో ఇన్ యాక్సెప్టింగ్ నా బ్రదర్ ప్రభాస్ వల్లే ఈ ఓపెనింగ్ వచ్చింది అని. ఐ నో దాట్. అతన్ని పెట్టుకోవడం వల్లే ఈరోజు మీరందరూ కన్నప్ప కథ చూడడానికి ఇంట్రెస్ట్ అయ్యారు. వచ్చిన తర్వాత కన్నప్ప కథ తెలుసుకున్నారు మీరు. సో ఇట్స్ ఇస్ ఓన్లీ ప్యూర్లీ బికాస్ ఆఫ్ మై బ్రదర్. కన్నప్పని అర్జున అంశగా చూపించారు. అది భక్త కన్నప్పలో కూడా చూసాం. అది దీని వెనకాల ఏమన్నా రీసెర్చ్ ఏమైనా చేశారా? ఇది కల్పితం అనుకోండి. ఫస్ట్ అది గ్రంథంలో ఉన్నప్పటికీ నేను పెట్టదలుచుకోలేదండి. ఐ వాంటెడ్ టు టేక్ ఇట్ అవుట్. అసలు వద్దు అన్న. నేను కథలు రాసే ప్రతి కథని నేను చేసే సినిమాల్ని విజేంద్ర ప్రసాద్ గారికి చెప్తుంటాను. నేను ఆయన ఆఫీస్కి పిలిచి మీరు సహాయం చేయాలి, నాకు వినాలి అని. విన్నారు. శివుడు ఎందుకు ఇతన్ని ఎన్నుకున్నాడు అన్నాడు. నేను లేదండి, అది ఒక కారణ జన్ముడిని ఎన్నుకున్నాడు, అందుకే ఎన్నుకున్నాడు. తప్పు. శివుడికి వీడికి కనెక్షన్ లేకపోతే నీ కథ తప్పు అన్నాడు ఆయన. అప్పుడు ఇమ్మీడియట్గా నేను చూసుకున్నాను. ఎందుకంటే తోట ప్రసాద్ గారు ఆయన నాకు స్టోరీ డెవలప్మెంట్కి విపరీతంగా హెల్ప్ చేశారు. దగ్గరుండి ఆయనకి చాలా పట్టుంది మన చరిత్ర పైన. ఆయన బిగినింగ్ నుంచి చెప్తున్నాడు. దాని తర్వాత డైరెక్టర్ గారు వీళ్ళిద్దరూ చూసుకున్నా, దాన్ని నేను చేస్తున్నా అన్న. లైన్ డెవలప్ చేశాను. తిరుపతిలో నాన్నగారు ఉంటే వెళ్ళి కలిశాను. ఇది అని ఎవరు అనుకుంటున్నానో ఇది చేయగలిగితే ఒక్క మోహన్ లాల్ గారే చేయాలి అన్న. ఫోన్ చేశారు. మెడ్రాస్కి వెళ్ళాను మరుసటి రోజు. ఆయన ఒప్పుకున్నాడు. ఆయన కాళ్ళ మీద పడాను. ఇది చాలామందికి తెలియదు కూడా. అర్జునుడు తపస్సు చేసి పాశుపత అస్త్రాన్ని తీసుకునింది మన విజయవాడ కేలాద్రి. అక్కడ కిరాతార్జున యుద్ధం జరిగింది మన విజయవాడ ప్రాంతంలోనే. అది నేను విని నేను షాక్ అయ్యాను. ఆయన చెప్పేసరికి, ఆయన హిస్టరీ తీసుకొని ఆయన భగవద్గీతలో ఉందని ఆయన కన్ఫర్మ్ చేసేసరికి. సో ఇలా తెలియని హిస్టరీ చాలా ఉంది. మన ఊర్లో జరిగింది. నేను షాక్. విజయవాడలో జరిగింది ఈ ఎపిసోడ్ అని. సో మహాభారతం కిరాటార్జున యుద్ధం. విష్ణు గారు కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. సో చాలా అంటే మీ సినిమా విడుదలకు ముందే కొన్ని వాల్యూమ్స్ రిలీజ్ చేశారు. అవి మేము ఇంటికి తీసుకెళ్తే మా పాపకు చూపిస్తే ఆ కాళహస్తి మహాచయ ఏంటి అనేది తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత సో చాలా మెస్పరైజింగ్ అనిపించింది చిన్నపిల్లలకు కూడా. సో మనకు ఒక మాట అంటారు, చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అంటారు. సరే ఈ సినిమా తర్వాత చిత్తం ఇప్పుడు విష్ణు మీద, భక్తి కన్నప్ప మీదకి మారింది. అది నేను చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. విష్ణు గారు క్రిటిక్స్, ట్రోలర్స్ కూడా దొరకని, అంతు చిక్కని, లేదంటే వాళ్ళు విమర్శించలేని స్థాయిలో ఈ సినిమా అవుట్పుట్ ఇవ్వగలిగారు. ఈవెన్ మీ ఈ మధ్య రీసెంట్గా మీ పర్సనల్ లైఫ్లో కూడా మీ బ్రదర్స్ కాన్ఫ్లిక్ట్లో కూడా మీరు చాలా విషయాలు ఫేస్ చేశారు. అలాంటిది మనోజ్ కూడా మొదటి రోజు చూసి చాలా అప్రిషియేట్ చేశాడు ఈ సినిమాని. దాని పట్ల మీ రియాక్షన్? ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి. సినిమా చూసి అప్రిషియేట్ చేసిన ప్రతి ఒక్కరికి మై సిన్సియర్ థ్యాంక్ యూ. విష్ణు గారు కంగ్రాట్స్ అండి మీకు, మీ టీంకి. సక్సెస్, బిగ్ సక్సెస్, మంచి కంటెంట్. మీరు ఓటీటీ కూడా రైట్స్ ఇవ్వలేదు, థియేటర్కి అందరూ వచ్చి చూడాలనే హోప్ ఉంది. కానీ ఇంకా ఇప్పుడు పైరసీ వచ్చిందని చెప్పి నాకు లింక్ వచ్చింది. సో పైరసీని కంట్రోల్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు? See, we've hired a couple of companies. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఐఎన్బి మినిస్ట్రీ వాళ్ళు మాకు ఒక హెల్ప్ లైన్ కూడా ఇచ్చారు పైరసీ ఇది చేయడానికి. See, we need to be very, very strict in our laws. Cyber laws విపరీతంగా స్ట్రిక్ట్ చేయాలి. బట్ కన్నప్ప లాంటి సినిమా థియేటర్లో చూసే ఎక్స్పీరియన్స్ మీకు మొబైల్ ఫోన్స్లో, టీవీస్లో చూస్తే రాదు. ఇట్ విల్ నాట్ బీ దర్. అండ్ సినిమాని ప్రేమించేవాడు, సినిమాని ఎంజాయ్ చేయాలనుకున్నవాడు వెండితెరపైనే చూస్తాడు. అండ్ ఓటీటీకి నేను ఇవ్వలే. దీనికి ముందు నేను ఇంటర్వ్యూలో చెప్పాను, నేను అడిగిన రేట్ వాళ్ళు ఇవ్వలే నాకు. నేను చెప్పాను సినిమా హిట్ అయ్యి ఇంత కరెక్ట్ చేస్తే ఎంత ఇస్తాను. ఒక నంబర్ చెప్పారు, చెక్ రెడీ చేసుకోండి అన్న. ఈరోజు ఫోన్ చేసి అదే చెప్పారు వినయ్ గారు, చెక్ రెడీ చేసుకోండి. విష్ణు గారు సార్ ఇక్కడ
సార్ యాక్చువల్గా ఇది ట్యాంక్స్ మీటు. మీరు ప్రేక్షకులకి ట్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నారు, కానీ ప్రేక్షకులుగా మేము చూసినందుకు, ఇలాంటి భక్తి సినిమా ఇచ్చినందుకు మీకు నిజంగా హృదయపూర్వకంగా ట్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు ఇది తెలియదు, స్టోరీ తెలియదు, దేవుడి గురించి తెలుసు, కానీ చూసిన తర్వాత నాకు అర్థమైంది. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముఖేష్ గారికి సార్, మీకు ఇంతకుముందు నేను బయట తీసుకున్నప్పుడు అడిగా, సార్ ఇంత మంచి భక్తికి సంబంధించినవి మాకు అందిస్తున్నారు కదా, కన్నప్ప 2 తీసే అవకాశం ఉందా అంటే రిలీజ్ అయిన తర్వాత చెప్తాను అని అన్నారు. రిలీజ్ అయింది, ఇంత మంచి విజయం వచ్చింది, ఇంకా ఆలోచన ఏమన్నా పుట్టిందా 2కి? నాకు ఒక మంచి డైరెక్టర్, సారీ సార్, ఐ ఆన్సర్ దట్ క్వశ్చన్. నాకు ఒక మంచి డైరెక్టర్, ఈ తరంలో వన్ ఆఫ్ ద లీడింగ్ డైరెక్టర్, ఆయన నిన్న ఫోన్ చేశాడు, ప్రీక్వెల్ తీసుకొస్తే చేస్తావా అని అడిగాడు. నీ నంబర్ ప్రీక్వెల్ అంటే కన్నప్ప నాస్తికుడుగానే ఉంటూ వాడి కథ ఒక ఎపిసోడ్ చేద్దాం, నీకు ఇంట్రెస్టా అని అడిగాడు. లైక్ తీసుకురా అని నవ్వుకున్నాం మేము. కుదిరితే అదే ఉంటుంది కానీ సీక్వెల్ ఉండదు. సార్ విష్ణు గారు, విష్ణు సార్ గారు, ఒక్క విష్ణు నిమిషం, గారు, విష్ణు గారు hi. ఒక్క నిమిషం. Yeah, the Vishnu last garu, question. Yeah. హలో, 1 సెకండ్. విష్ణు గారు ఇక్కడ. Yeah, after this, please. Yeah. యా, ఇది ఇట్లాంటి ఒక భక్తి రస సినిమాలు వచ్చినప్పుడు నార్త్ సైడ్ కనుక మనం ఫోకస్ చేస్తే, ఒక కార్తికేయ సినిమాకి సంబంధించి కనుక మనకి ఇక్కడ రిలీజ్ దానికంటే కూడా నార్త్లో చాలా ఎక్కువగా ఊపందుకుంది. అటువైపు కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఒకటి. నెక్స్ట్ వచ్చేసి హెచ్డి ప్రింట్ ఆల్రెడీ చూస్తున్నారు. ఇకపోతే కృష్ణరాజు గారికి ఇప్పటికి కూడా, ఆయన పోయినా కూడా భక్త కన్నప్ప అంటే కృష్ణరాజు గారు అన్నట్టుగా మిగిలిపోయారు. మరొక 50 సంవత్సరాల పాటు మీరు కూడా మిగిలిపోతారు ఈ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. పైరసీది మాత్రం వీఆర్ టేకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్ యాక్షన్. నా అపీల్ టు ఆల్ ఆఫ్ యూ పీపుల్, ఎక్కడైనా పైరసీ లింక్ దొరికినా, ఎక్కడైనా చూపిస్తున్నా, దయచేసి నా ఇన్స్టాగ్రామ్కి లేకపోతే ట్విట్టర్కి డైరెక్ట్ మెసేజ్ నాకే పెట్టండి. ఐఎమ్ మానిటరింగ్ ఇట్. లేకపోతే మీరు నాకు ట్వీట్ చేయండి, అది ఐ విల్ ఇమ్మీడియట్లీ మేక్ షూర్ దట్ ఈస్ డన్. మీరు సినిమా ఇండస్ట్రీకి చాలా పెద్ద ఫేవర్ చేసిన వాళ్ళు అవుతారు. It's my appeal to every one of you. Yeah. Hi, Yeah, this is please. Prakyat from Gulte. Hi. Last press meet lo you told something. This Friday will be mine ani. So the Friday happened. So what did this Friday give to you? It gave me a lot of love and positivity, and that is all I need now. Can you proudly say this Friday was mine? Sorry? Can you proudly say now this Friday was mine? You tell me whether this Friday is mine or not. As Meer Japal. Okay. I loved an article which I retweeted. This Friday belongs to Vishnu Ani. Yes, I did write that. Yeah. You wrote that? Yeah. Thank you so much. Thank you so much. You don't know how happy I felt reading that. Yeah. I'm grateful. Thank you. Yeah. And one more thing. So going forward, Vishnu, ante you have you got a break, and so what do you think you have to plan? Ante mee characters meere design cheskuntara, like how will it gonna be in the future? See, right now I'm more interested in producing movies. So maybe after 2 weeks, we'll sit down and we'll plan. And నేను ఎన్నో సంవత్సరాలుగా చేయాలనుకున్న కథలన్నీ ఇంకా నేను చేయబోతాను. ఐఎమ్ సో హ్యాపీ. విష్ణు, వన్ క్వశ్చన్. విష్ణు, ఎస్ ప్రభు గారు. మీ ఇంట్లో మీరు, మోహన్ బాబు గారు, ఓకే, యువర్ హోమ్ ఆర్టిస్ట్స్. బట్ బయట మీరు తీసుకున్నటువంటి ఆర్టిస్టులు, మోహన్ బాబు గారు కానీ, మోహన్ లాల్ గారు, ప్రభాస్ గారు, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, వీళ్ళంతా కూడా హైలీ పెయిడ్ యాక్టర్స్, సూపర్ స్టార్స్ అండ్ టాప్ స్టార్స్. రెమ్యునరేషన్ వైజ్, ఓకే, of course they might have helped you a lot as far as their image is concerned, but as far as the remuneration is concerned, it might be a very big what is a భారం, మీకు పెద్ద భారం అయి ఉండొచ్చు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆ బర్డన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, హౌ ఇట్ వర్క్డ్ అవుట్ టు యూ, వాట్ ఇట్ దట్ దే నేను demanded and what is that you have paid? ద థింగ్ ఈజ్, అది పెద్ద భారం అయ్యేది కదా, ఇంత బడ్జెట్ వేసిన తర్వాత భారం అయ్యేది కదా. కానీ ఎన్ని కోట్లు ఇచ్చినా ప్రభాస్ కానీ మోహన్ లాల్ గారు కానీ వాళ్ళు చేయరు అంత ఈజీగా. ప్రభాస్ అసలు చేయాల్సిన అవసరం లేదు, మోహన్ లాల్ గారికి కూడా చేయాల్సిన అవసరం లేదు, ఎన్ని కోట్లు ఇచ్చినా. కానీ ఈరోజు ఈ విజయం తర్వాత నా సోదరుడికి నేనేమి ఇస్తానో అది నాకు అతనికి మధ్యన. అండ్ ఫస్ట్ నేను వెళ్ళి మోహన్ లాల్ గారిని ముందు మళ్ళీ ఆయన కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం తీసుకోవాలి. దోస్ ఆర్ 2 things I have to do.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో మీడియా వారే మెన్షన్ చేశారు ఎక్కువ ఈ సినిమా గురించి, మేము చూసి ఎంత ఆనందించామని. చాలా అద్భుతంగా అనిపించింది. సో క్వశ్చన్స్ కాదు, ఇవాళ మీ ఆనందాన్ని పంచుకున్నారు, మీరు చూసిన ఆనందాన్ని పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ కన్నప్ప టీం అందరికీ అండ్ విష్ణు గారికి, మోహన్ బాబు గారికి, ఎంటైర్ టీం అందరికీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కన్నప్ప ఇన్ థియేటర్స్. సో చూసిన ప్రేక్షకులకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, చూడని వాళ్ళకి కుటుంబంతో వెళ్ళి చూడండి. అండ్ ఇదొక అద్భుతమైన చిత్రం. సో ఇదొక భక్తిరస చిత్రం. సో అందుకే ఇది మీరు ఖచ్చితంగా చూడాలి, ఇది మీ బాధ్యత. సో థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.